ఇదేంటో తెలుసా? వైరల్ దుబాయ్ కునాఫా చాక్లెట్. దుబాయ్కి వెళ్ళేంత బడ్జెట్ లేదు, మోర్ ఓవర్ పాస్పోర్ట్ లేదు. బట్ ఇండియాలోనే కూర్చొని, అది కూడా ఇంట్లో కూర్చొని దుబాయ్ చాక్లెట్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ట్రస్ట్ మీ, చాలా బాగా వస్తుంది. వెల్కమ్ టు సుమి టాక్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నీట్గా చేసి చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ దుబాయ్ కునాఫా చాక్లెట్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో లిస్ట్ చూపిస్తాను. నేను ఇక్కడ 3 టైప్ ఆఫ్ చాక్లెట్ కాంపౌండ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి వైట్, డార్క్ అండ్ మిల్క్ చాక్లెట్, కొంచెం అన్సాల్టెడ్ బటర్ అనమాట. సాల్టెడ్ యూజ్ చేసుకున్నారంటే చాక్లెట్ మొత్తం సాల్టీగా అయిపోయి అస్సలు బాగోదు. ఒక గుప్పుడు పిస్తాషియోస్ తీసుకోండి. ఇది కూడా ప్లెయినే తీసుకోవాలి, అన్సాల్టెడ్ ఉండాలి. ఇది వర్మ్సెల్లి అనమాట. వర్మ్సెల్లి అంటే ఏంటి కాదు, సన్నగా ఉండే సేమియా. ఇది మనకి మార్కెట్లో దొరికేస్తుంది. లావుగా ఉన్నది రెగ్యులర్ది తీసుకోవద్దు, ఎందుకంటే తింటున్నప్పుడు నోటికి అంత మంచిగా ఉండదు. ఇలా సన్నగా ఉన్నదే తీసుకోండి, సూపర్ మార్కెట్స్లో దొరికేస్తాయి ఇది. అండ్ నెక్స్ట్ కండెన్స్డ్ మిల్క్. అంతే. సమ్మర్ కదా, ఇంట్లో పిల్లలు ఉంటారు. సో ఈ చాక్లెట్ వాళ్ళ కోసమే మెయిన్గా చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో చేయించండి. లైక్ అంటే గ్యాస్ దగ్గరికి అది తీసుకెళ్ళదు. చాక్లెట్ గ్రేట్ చేసేటప్పుడు, మోల్డ్లో వేసేటప్పుడు వాళ్ళతో చేయిస్తే కొంచెం వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ పేస్ట్ చేసుకుందాము. అంటే చాక్లెట్ సెంటర్లో ఫిల్లింగ్ ఉంటుంది కదా, పిస్తాషియోస్ ఫిల్లింగ్, అది చేస్తాం అనమాట. ఫస్ట్ ఇలా ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ అయిన తర్వాత మళ్ళీ చెప్తున్నా, అన్సాల్టెడ్ బటర్ మాత్రమే వేసుకోవాలి. బటర్ మంచిగా మెల్ట్ అవుతుంది. ఇక్కడ స్మెల్ చూడాలి, మామూలుగా లేదు. ఈ వర్మిసెల్లిని కొంచెం ఇలా మంచిగా బ్రేక్ చేసేసుకొని అందులో వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకోవడమే. మంట మాత్రం సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టుకుంటే ఇది మాడిపోతుంది. ఇది లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే సరిపోద్ది. లిటరల్లీ చెప్తున్నాను, స్మెల్ ఎంత బాగుంది తెలుసా. ఈ పిల్లలతో ఇవన్నీ కూడా చేయించండి. ఈ పొయ్యి దగ్గరికి తీసుకురావద్దు. పిస్తాషియోస్ ఉంటాయి కదా, వాటిని ఇలా ఒలిచినప్పుడు, చాక్లెట్ని గ్రేట్ చేసినప్పుడు, ఈ డెకరేషన్స్ ఫ్రిడ్జ్లో పెట్టించేటప్పుడు వాళ్ళని దగ్గర పెట్టి చేయింపిస్తే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. సో మర్చిపోద్ది. ఇది వాళ్ళకి ఒక యాక్టివిటీ అయినట్టు ఉంటుంది సమ్మర్ టైంలోని. చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ షేడ్లోకి మారింది. అసలు యాక్చువల్గా అది ఇంత వైట్ కలర్లో ఉన్నది ఆ కలర్కి మారింది. ఇలా సరిపోదు, ఇంకొంచెం అవ్వాలన్నమాట. అప్పుడు అది పర్ఫెక్ట్ అన్నట్టు. కలర్ గోల్డ్ కలర్ నుంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ట్రాన్స్ఫార్మ్ అయింది అనమాట. ఇంకొంచెం సేపు ఉంచానంటే మొత్తం మాడిపోద్ది. దీన్ని అంతా తీసి ఒక బౌల్లో పెట్టేసుకోండి. ఇందులోనే మనం పిస్తాషియోస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది ఈ టెక్స్చర్లో సరిపోతుంది అంటే ఫైన్. ఇఫ్ నాట్, మీరు దీన్ని మిక్స్ పట్టేసుకోండి. ఇలాగే బాగుంటుంది, క్రంచీగా. మరీ అంత పౌడర్ ఇలా ఉన్నా కూడా అంత బాగా అనిపించదు. నేనైతే ఇదే టెక్స్చర్లో చేసుకుంటున్నాను అనమాట. ఇంతకు మించి నేను పౌడర్ చేద్దాం అనుకోవట్లేదు. ఇది సరిపోతుంది. సేమ్ అదే ప్యాన్లోని ఇంకా బటర్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పిస్తాషియోస్ ఉన్నాయి కదా, వీటిని ఫ్రై చేసేద్దాం అనమాట. ఇది కూడా మంట సిమ్లోనే మెయింటైన్ చేసుకొని ఫ్రై చేసుకోండి, ఎందుకంటే త్వరగా మాడిపోతాయి. ఇవి ఆల్రెడీ రోస్టెడ్గానే ఇస్తారు, మనం కొంచెం రోస్ట్ చేసుకుంటున్నాం. లైట్గా ఒక 1 మినిట్ రోస్ట్ చేసుకుంటే సెట్. పిస్తాషియోస్ కూడా మంచిగా రోస్ట్ అయిపోయినాయి. ఇంకా చాలా, ఇంతకు మించి చేసుకుంటే. దీన్ని చక్కగా మిక్సీలో వేసేసుకోండి. మిక్సీ పట్టేసుకుందాము. అయితే కునాఫా చాక్లెట్ బయట మన మార్కెట్స్లో చూసుకుంటే చాలా గ్రీనిష్ కలర్లో ఉంటుంది. అది ఎందుకు వస్తుంది? కలర్ యాడ్ చేస్తారు. అటువంటి సింథటిక్ ఫుడ్ కలర్స్ ఏమి నేను యాడ్ చేద్దాం అనుకోవట్లేదు. ఆల్రెడీ పిస్తాస్ గ్రీన్గానే ఉన్నాయి, ఇవి సరిపోతాయి. నేను ఇంకేది యాడ్ చేద్దాం అనుకోవట్లేదు. ఇంట్లో హెల్తీగా చేసుకుంటున్నప్పుడు మనకి ఎందుకు కలర్స్ అవన్నీ. సో ఫస్ట్ అయితే ఇంకా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకుందాం. ఒక్క తిప్పినట్టుకే ఇలా అయిపోయింది. బట్ ఇలా సరిపోదు, ఇది పలుకులుగా ఉంది. బాగా ఫైన్ పౌడర్లో అవ్వాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. లోపల వేసే పేస్ట్ ఉంటుంది కదా, దానికి ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా రెడీ అయిపోయినట్టే. ఇంకా మిక్స్ చేసుకోవాలి. ఇది రోస్టెడ్ పిస్తా పౌడర్, అండ్ ఇది వచ్చేసి రోస్టెడ్ వర్మ్సెల్లి, ఇది వచ్చేసి కండెన్స్డ్ మిల్క్ అనమాట. అండ్ బౌల్ వచ్చేసి ఇంత సైజులో తీసుకోండి, ఎందుకంటే హ్యాండ్తో ఇలా కలుపుతాం కదా, అప్పుడు కొంచెం ఫ్రీ ఉంటుంది. ఇది మొత్తం అంతా వేసేసుకుంటున్నా. పిస్తా పౌడర్ కూడా మొత్తం అంతా వేసేయద్దు. ఫస్ట్ అయితే ఒక 70% వేసుకోండి. పిస్తా ఫ్లేవర్ బాగా ఎక్కువైపోయింది అని అనిపిస్తే మనకి అయ్యో అన్నెసెసరీగా వేసామని అనిపించదు కదా, అందు గురించి కొంచెం 70% వేసుకోండి. లేదు పిస్తా ఫ్లేవర్ మనకు సరిపోవట్లేదు అంటే అప్పుడు ఈ రిమైనింగ్ వేసేసుకోవచ్చు. డౌట్ రావచ్చు, ఇందులో పంచదార వేయలేదు, స్వీట్నెస్ ఎలా వస్తుంది అని చెప్పేసి. అందుకే కదా ఈ కండెన్స్డ్ మిల్క్ మనం తీసుకున్నాము. ఇది ఉంది కదా అని చెప్పేసి ఎక్కువ వేసేయద్దు, చాలా అంటే చాలా స్వీట్గా ఉంటుంది. లైట్గా వేసుకోండి. మీకు స్వీట్ సరిపోయింది అంటే ఫైన్, లేదు అంటే ఇంకొంచెం వేసుకోండి అంతే. ఒకటేసారి మాత్రం ఎక్కువ వేసేసుకోవద్దు. నేనైతే ఒక టీ స్పూన్ సరిపోయేలా వేసుకుంటున్నాను. తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మొత్తం అంతటిని ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఒక స్పూన్ తీసుకొని, నాకు ఇది కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అనిపిస్తుంది, కొంచెం పల్చగా కావాలి కాబట్టి ఇంకొంచెం కండెన్స్డ్ మిల్క్ అయితే నేను యాడ్ చేసేసుకుంటున్నాను. సరిపోతుంది ఇది. మళ్ళీ మిక్స్ చేసేసుకోండి. ఇదైతే టేస్ట్ చేస్తాను ఫస్ట్.
సరిపోయిందో లేదో చూద్దాం. సరిపోయింది. ఇంకొంచెం స్వీట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కొంచెం కండెన్స్డ్ మిల్క్ అండ్ పిస్తా ఫ్లేవర్ కూడా లైట్గా ఉందన్నమాట. అది కూడా కొంచెం వేసుకుంటాను అంతే. సెట్. లైట్గా పిస్తా పౌడర్ అండ్ కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకుని ఇప్పుడు మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకోండి. మంచిగా మిక్స్ అయిపోయింది అనమాట. దీన్ని కొంచెం పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా చాక్లెట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అదే అవుటర్ షెల్ చాక్లెట్ ఉంటుంది కదా, అది చేయాలి ఇప్పుడు. ఇంత బార్ సరిపోద్ది అనమాట. ఇది వచ్చేసి వైట్ చాక్లెట్ కాంపౌండ్. ఎందుకు ఇంత చిన్నగా తీసుకుంటున్నానంటే చాక్లెట్ పైన ఇలా డ్రిజిల్లా వేస్తే ఇలా డెకరేషన్లో చాలా బాగుంటుంది. ఇలా చేస్తే ఈజీగా గ్రేట్ అయిపోద్ది అనమాట. అండ్ నార్మల్గా కూడా మనం దీన్ని మెల్ట్ చేసేయచ్చు. ఇలా గ్రేట్ చేసుకుంటే ప్రాసెస్ కొంచెం ఫాస్ట్ అవుతుంది అంతే. వైట్ చాక్లెట్ గ్రేట్ చేయడం అయిపోయింది. ఇంకా పనిలో పని రిమైనింగ్ చాక్లెట్స్ కూడా గ్రేట్ చేసేసుకుంటాను. ఒకటేసారి అయిపోద్ది మళ్ళీ మళ్ళీ వచ్చి చేసుకునే కంటే. ఇది మిల్క్ చాక్లెట్ అనమాట. చాలామంది అనుకుంటారు వైట్ కలర్లో ఉంది కదా ఇదే మిల్క్ చాక్లెట్ ఏమో అనుకుంటారు. ఇది వైట్ చాక్లెట్ కాంపౌండ్, దీన్ని మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ అంటారనమాట. అండ్ ఇది వచ్చేసి డార్క్ చాక్లెట్ కాంపౌండ్. సో 3 కాంపౌండ్స్ ఉంటాయి. చాలా వరకు అమెజాన్లోని ఫ్లిప్కార్ట్లో కూడా తీసుకుంటాను. ఇవి కావాలంటే కింద ట్యాగ్ చేస్తాను అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కునాఫా చాక్లెట్ చేయడానికి ఇటువంటి మోల్డ్ అనేది కంపల్సరీ. ఇది ఉంటేనే కదా మనం చేయగలము. సో ఈ మోల్డ్ కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నా. నాకు రేట్ అంతా గుర్తులేదు, బట్ కింద అయితే ట్యాగ్ చేస్తాను. ఈ ప్రోడక్ట్స్ ఏమేమైతే యూజ్ చేస్తానో ఎవ్రీథింగ్ ట్యాగ్ చేస్తాను. ఇన్ కేస్ మీరు చేసుకుందాము అని అనుకుంటే మీకు యూజ్ అవుతుంది కదా. అన్నీ గ్రేట్ చేసి పెట్టుకుంటే మెల్టింగ్ ప్రాసెస్ చాలా ఈజీ అయిపోద్ది. లేదు అంటే కొంచెం టైం టేకింగ్గా ఉంటుంది. వీడియోలోని అన్నమాట అన్న వర్డ్ ఆపేద్దాము అస్సలు అనొద్దు అని చెప్పేసి, కానీ ఏం చేయను, అది బ్లడ్లోనే ఉంటుంది. గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్నమాట వర్డ్ మాత్రం 100% వస్తుంది. బట్ ఐ విల్ ట్రై టు కంట్రోల్ దట్ వర్డ్. సో ప్రాసెస్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు డార్క్ చాక్లెట్ కూడాను ఇలా చేసేసుకుందాం. ఇది డార్క్ చాక్లెట్ నేచర్ ఏంటంటే ఎలా చూసుకున్నా మెత్తగానే ఉంటుంది. ఫ్రిడ్జ్లోంచి అలా తీస్తే చాలు లైట్గా మెత్తగా అయిపోద్ది. దీన్ని అంత కష్టపడలేదు గ్రేట్ చేయడానికి. నాకు ఎందుకు చాక్లెట్ సరిపోదు అనిపిస్తుంది. అందుకని ఇంకొంచెం బయట అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అవ్వకూడదు. డార్క్ చాక్లెట్ నెసెసిటీ అంతుందా అని చెప్పి అడగొచ్చు. బట్ చాలామందికి ఏంటంటే ఇలా మిల్క్ చాక్లెట్ ఉంది కదా ఈ ఫ్లేవర్ నచ్చదనమాట. కొంచెం డార్క్ చాక్లెట్ కూడా మిక్స్ అయితే టెక్స్చర్ చాలా స్మూత్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు చాక్లెట్ చేసుకున్నా ఖచ్చితంగా డార్క్ చాక్లెట్ అండ్ మిల్క్ చాక్లెట్ కూడా యాడ్ చేసుకుంటాను. అందుకే యాడ్ చేశాను అనమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇంకొంచెం బ్రౌనిష్గా ఉంటుంది, అందుకు కూడా యాడ్ చేశాను. డబుల్ బాయిలర్ మెథడ్లో మనం ఇలాగా మెల్ట్ చేసుకోవాలన్నమాట. ఎవరి దగ్గరైనా అవెన్ ఓటీజీ ఉంటే కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. బట్ లేని వాళ్ళు ఇలా చేసేసుకోండి, ఏం లేదు. చక్కగా ఒక ప్యాన్ తీసుకోండి, అందులో వాటర్ వేసుకోండి. తర్వాత దాని మీద బౌల్ పెట్టుకొని బౌల్లో మీకు కావాల్సింది ఏదైతే చాక్లెట్ మెల్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో అది వేసి కొంచెం అలా అలా తిప్పుకుంటే ఈజీగా మెల్ట్ అయిపోద్ది. ఇదే డబల్ బాయిలర్ ప్రాసెస్ అంటే ఏం కాదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చాలా మంది నేను చూసాను అనమాట, చాక్లెట్ని మెల్ట్ చేయడానికి డైరెక్ట్ చాక్లెట్ని తీసుకెళ్లి ప్యాన్లో వేసేస్తారు. అస్సలు అలా చేయొద్దు. అలా చేసామంటే కింద మాడ అంటేసుకుంటుంది. ఖచ్చితంగా డబల్ బాయిలర్ మెథడ్లోనే చేయాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా మెల్ట్ అవుతుందో. ఆల్రెడీ మెల్టింగ్ స్టార్ట్ అయిపోయింది. వితిన్ 2 to 3 minutesలోనే చాక్లెట్ మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇంకొంచెం సేపు పెట్టుకుంటే అక్కడ చిన్న చిన్నది పీసెస్లా ఉన్నాయి కదా అది కూడా మెల్ట్ అయిపోతుంది. నార్మల్గా అయితే అవసరం లేదు, కొంచెం లుక్ వైజ్ బాగుంటుందని ఇది యూజ్ చేస్తున్నాను నేను. చూస్తున్నారు కదా ఇందుకోసమే నేను ఈ వైట్ చాక్లెట్ యూజ్ చేశాను అనమాట. అది మౌల్డ్లోంచి తీసినప్పుడు లుక్ చాలా బాగుంటుంది, అందుకే ఇది వేస్తున్నాను. లైట్గా లేలేలా డ్రిజిల్ చేసేసుకోండి. అందు గురించే వైట్ చాక్లెట్ అనేది యూజ్ చేశాను అనమాట. దట్స్ ఇట్, అయిపోద్ది. ఇంకొంచెం కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇది ఫైన్. ఈ వైట్ చాక్లెట్లోని ఇంకా కలర్స్ రావడానికి చాలామంది ఫుడ్ కలర్స్ కూడా వాడతారనమాట. లైక్ గ్రీన్ కానీ పింక్ కానీ మనకి ఇష్టమైన కలర్స్ వాడుకోవచ్చు. నేను ఇది చెప్పాను కదా కలర్ అస్సలు యూజ్ చేయకుండా హెల్తీగా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఏ కలరు యూజ్ చేయట్లేదు. చూసారు కదా ఎలా ఉందో. ఇంకా ఇలా సరిపోతుంది అనమాట. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఎంత అవసరం లేదు, జస్ట్ 1 minute ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది అక్కడ అలా సెట్ అయిపోద్ది. దాని తర్వాత రిమైనింగ్ చాక్లెట్ వేసుకోవాలి. ఇందాక వైట్ చాక్లెట్ ఎలా కరిగించాం సేమ్ అదే ప్రాసెస్ యూజ్ చేసుకొని ఈ మిల్క్ అండ్ డార్క్ చాక్లెట్ కూడా చేసేసుకోవాలన్నమాట. ఇది నాకు భలే ఇష్టం మెల్ట్ అవుతున్నప్పుడు ప్రాసెస్. నేను చెప్పాను కదా పెద్ద బౌల్స్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఇదే. అండ్ మోర్ ఓవర్ పెద్ద బౌల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది డబల్ బాయిలర్లో చేస్తున్నాం కదా, బై మిస్టేక్ కింద ఉన్న వాటర్ పొంగి అందులో పడిందంటే చాక్లెట్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది. చాక్లెట్లో వాటర్ అస్సలు పడద్దు. అందు గురించే పెద్ద బౌల్స్ అయితే ప్రిఫర్ చేయండి. అంతే, మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మోల్డ్లో వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట వైట్ చాక్లెట్ సెట్ చేయడానికి. అది అయిపోయింది. ఇక్కడ కూడా ఇది కూడా అయిపోయింది. ఇంకా రెండింటిని కలిపి వేసేసుకోవడమే.
ఫ్రిడ్జ్ లోంచి తీసాను కదా, అది సెట్ అయిపోయింది, దానికి స్టిక్ అయిపోయి ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక్క లేయర్ లా వేసుకోవాలన్నమాట, కంప్లీట్ గా వేయకూడదు, ఎందుకంటే సెంటర్ లో పిస్తా ఫిల్లింగ్ వేసుకుంటాం కదా, అందు గురించి. చూస్తున్నారు కదా, అలా డాబ్ డాబ్ చేసేసుకుంటే ఈజీగా మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది. నాకు సరిపోలేదు అని అనిపించింది అంటే లైట్గా ఇంకొంచెం చాక్లెట్ తీసుకొని అలా స్ప్రెడ్ చేసేసుకుంటే సెట్. ఇప్పుడు మంచిగా డాబ్ చేసుకోండి, ఏం పర్వాలేదు. అండ్ దీన్ని కూడా మళ్ళీ ఇంకొకసారి ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట, ఎందుకంటే సెట్ చేయాలి కాబట్టి. ఈవెన్గా మొత్తం అన్ని సైడ్స్ స్ప్రెడ్ అవ్వాలన్నమాట. ఈ 4 సైడ్స్ ఎడ్జెస్ కూడా కవర్ అవ్వాలన్నమాట, ఎందుకంటే పిస్తా ఫిల్లింగ్ పెడుతున్నాం కదా, అలా కవర్ అవ్వలేదు అంటే ఫిల్లింగ్ బయటికి కనిపించిపోయి చూడడానికి బాగోదు. మనకు అదేంటి కాన్సెప్ట్, ఇలా ఓపెన్ చేసినప్పుడు లోపల నుంచి ఫిల్లింగ్ రావడమే కదా కాన్సెప్ట్. అలా బయటికి కనిపించేస్తే చూడడానికి కూడా అంత బాగోదు, టేస్ట్ ఎలా ఉన్నా కూడా. సో 4 సైడ్లు ఇలా చూపించే విధంగా చేసేసుకోండి. ఇన్ కేస్ మీరు ఇలా డాబ్ చేసినప్పుడు నాకు రాలేదు అని అనిపిస్తే స్పూన్తో కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో సెట్ అనమాట. దీన్ని ఫ్రిడ్జ్లో 2 మినిట్స్ పెట్టుకుంటే ఇది కొంచెం హార్డ్ అవుతుంది, అప్పుడు ఫిల్లింగ్ వేసేసి దానిపైన ఇంకో లేయర్ వేసుకుంటే కంప్లీట్. ఫ్రిడ్జ్లో జస్ట్ హై పెట్టి 1 మినిట్ ఉంచాను అంతే, ఇది సెట్ అయిపోయింది. ఫిల్లింగ్ని ఇలా మంచిగా వేసేసుకోండి, స్ప్రెడ్ చేసేసుకోండి మొత్తం. దీన్ని నేను కొంచెం మంచిగా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. ఇంత సరిపోతుంది, ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే మరీ బయటకు వచ్చేస్తుంది అప్పుడు అంత వేసుకుంటే, ఎందుకంటే పైన ఇంకో చాక్లెట్ ఫిల్లింగ్ వేస్తాం కదా. ఈ ఎడ్జ్ ఆ ఎడ్జ్ ప్రతి ఎడ్జ్లోని మంచిగా స్ప్రెడ్ అయ్యేలా వేసుకోండి. దానిపైన ఇంకొక లేయర్ అయితే వేసేసుకుంటాము, ఇంక అయిపోయినట్టే. రండి చూపిస్తాను. ఇలా చక్కగా ఇంకొక లేయర్ వేసేసుకోవాలి. చెప్పాను కదా, కిందేమో వైట్ గ్లేజ్, దానిపైన ఏమో కొంచెం చాక్లెట్, తర్వాత మంచిగా పిస్తాషియో ఫిల్లింగ్ పెట్టేసుకొని ఇది ఇలా పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా చూపించే విధంగా ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ ఫిల్లింగ్ అయిపోయింది కదా అని చెప్పేసి డైరెక్ట్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టద్దు, డాబ్ చేయండి, లేదంటే ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిపోయి కొంచెం చూడడానికి అంతా లుక్ వైజ్ బాగోదన్నమాట. చూస్తున్నారుగా, కంప్లీట్గా సెట్ అయింది. నేను దీనిపైన మళ్ళీ వైట్ చాక్లెట్ని మెల్ట్ చేసుకొని ఇలా గ్లేజ్లో వేసుకుంటున్నాను. నాకు ఎందుకంటే అలా సింపుల్గా ఉంటే నచ్చదు, కొంచెం సంథింగ్ స్పెషల్ అండ్ డిజైన్ బాగుండాలన్నమాట. అండ్ చాలామందికి డిజైన్స్ కూడా వస్తాయి, టూత్ పిక్తో వేస్తారు. సరే సరదాగా ట్రై చేద్దాం కదా అని చెప్పేసి టూత్ పిక్తో ఇలా చేస్తున్నాను. ఓకే, ఇష్గానే వస్తుంది, బాగానే ఉంది డిజైన్ అయితే. నాకైతే బాగా అనిపిస్తుంది, చాలా ఫన్ అనిపిస్తుంది. ఈ వ్లాగ్ షూట్ చేయడం ఏమో అలా ఉంచితే, ఈ చాక్లెట్ ప్రాసెస్ మాత్రం ఎక్సలెంట్ అనిపిస్తుంది. అబ్బా, ఇదే మన చాక్లెట్ ఫైనల్ అవుట్పుట్ అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే పైన డిజైన్ వేసుకున్నాను కదా, దీన్ని ఎలా పడతా వేసానంటే అటు ఇటు అయిపోద్ది అనమాట. దీన్ని ఫస్ట్ జాగ్రత్తగా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడేద్దాం. మా దగ్గర కొంచెం వైట్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ బేస్ అండ్ కునాఫా పేస్ట్ మిగిలిపోయింది. సో మోల్డ్స్ ఉన్నాయి ఇంట్లోని, ఇంకా రిమైనింగ్ చాక్లెట్స్ కూడా చేసేస్తున్నాను అనమాట, ఎందుకు వేస్ట్ చేయటం. ఇప్పుడు డీమోల్డ్ చేస్తాను అనమాట. నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది ఎలా వస్తుందా అని చెప్పి. వావ్, బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఆ డిజైన్ మాత్రం లిటరల్లీ ఎంత బాగా వచ్చిందంటే, ఇది ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. బాగుంది కదా. ఈ డిజైన్ నాకు ఎలా అనిపిస్తుందంటే, టైల్స్ ఉంటాయి కదా, మార్బుల్ టెక్స్చర్ అనుకుంటా, డిట్టో లిటరల్లీ అలా ఉంది, అన్ని సైడ్స్కి అలాగే పట్టిందనమాట. చాలా బాగుంది. నేను ఫస్ట్ అనుకున్నాను ఎందుకులే వైట్ చాక్లెట్ వేయటం అంత హడావిడి అనుకున్నా, బట్ ఇలా చేసుకుంటే అవుట్పుట్ ఇలాగే వస్తుంది. కొంచెం టైం స్పెండ్ చేసుకున్న అవుట్పుట్ మాత్రం అందంగా రావాలనేదే నా ఇంటెన్షన్ అనమాట. ఇప్పుడు ఈటింగ్ టైం అనమాట. బిఫోర్ దట్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లోని వైరల్గా చూపిస్తారు కదా, మిడిల్కి బ్రేక్ చేసి అందులో కునాఫాని తీయటం. సో అది చేద్దాం ఇప్పుడు. చిన్న మోల్డ్స్లో వేసుకున్న చాక్లెట్ అనమాట. ఫస్ట్ దీన్ని బ్రేక్ చేద్దాము. ఆ పెద్దదాన్ని బ్రేక్ చేయాలంటే మనసు రావట్లేదు, ఫస్ట్ అయితే దీంతో చేద్దాం. వావ్, చూస్తున్నారు కదా, అచ్చం ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్స్లో వస్తే చూసారు, డిట్టో అలాగే ఉంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అవుట్పుట్ ఇలా వస్తుందిరా అని చెప్పి. ఫస్ట్ టైం నాకు కూడాను, బట్ ఫస్ట్ టైం అయినా కూడా ఎంత బాగా వచ్చింది అవుట్పుట్. టేస్ట్ చేస్తాను. ఓ మై గాడ్, నో వర్డ్స్ అంతే. మామూలుగా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది, నిజంగా చెప్తున్నా. ఇది చిన్న కునాఫా చాక్లెట్, ఇది పెద్ద కునాఫా చాక్లెట్. చిన్నది ఆల్రెడీ బ్రేక్ చేయడం అయిపోయింది, తినడం కూడా అయిపోయింది. పెద్దది తింటే ఆ మజాయే వేరు. ఇప్పుడు ఇది కూడా బ్రేక్ చేస్తా. అసలైన టైం వచ్చేసింది, బ్రేక్ చేయాల్సిన టైం అనమాట. ఓ మై గాడ్, చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా అవుట్పుట్. ఇంచు టు ఇంచు మిస్ అవ్వకుండా ప్లీజ్ ట్రై చేయండి, ట్రస్ట్ మీ, అందరికీ బాగా నచ్చుతుంది. అంత బాగుంది. ప్రాసెస్ చూసారు కదా, అంత కష్టంగా ఏం లేదు. నేను ఇంచ్ బై ఇంచ్ డీటెయిల్స్ అలా చెప్పాను కాబట్టి మీకు అలా అనిపించవచ్చు, కానీ రియాలిటీలో మాత్రం అస్సలు అంత ఉండదు. 10 అంటే 10 మినిట్స్లో ఈజీగా అయిపోద్ది.
కొంచెం ప్రాసెస్ ఏదైనా ఉంది అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం టైం వేస్ట్ చేయడం అంతే తప్ప ఇంకా రిమైనింగ్ అంతా చాలా బాగుంటుంది. ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి. ఇది చిన్న టేస్ట్ చేస్తాను. నాకు నోట్లోంచి లిటరల్లీ నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట ఇది చూస్తుంటే. చిన్న టేస్ట్ చేస్తా. అవుట్ సైడ్ మెల్టీగా, చాక్లెట్ టేస్టీగా, సెంటర్లో ఫిల్లింగ్ ఏమో క్రంచీగా, మామూలుగా లేదు, డెలిషియస్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుండొచ్చు. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఖచ్చితంగా ఈ కునాఫా చాక్లెట్ మాత్రం ట్రై చేయండి.